అరే మన గుళ్ళకి వెళ్ళి పూజ చేసుకుని శుభ్రపరచుకొని మనం మాట్లాడితే అది కమ్యూనల్ ఎందుకు అవుతుంది అని ఫస్ట్ క్వశ్చన్ చాలా గట్టిగా రేస్ చేశా సోషల్ ప్లాట్ఫామ్ మీద. సో ఈ డిస్టింక్షన్ అనేది మనము ప్రశ్నించడం స్టార్ట్ చేసినప్పుడే. మనం ఎప్పుడు ప్రశ్నిస్తాం? మనకి దాని పట్ల అవగాహన ఉన్నప్పుడు, మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనకు తెలిసినప్పుడు. మనకి ఫ్రీడమ్ ఉందా లేదా? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అందరికీ ఎలా ఉందో మనకి అలాగే ఉంది. మరి పాతబస్తీ అని చెప్తున్న మరి ప్రాచీన నగరంలో మనకెందుకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లేదు? మన గంటలు ఎందుకు మోగకూడదు? మన గుళ్ళు ఎందుకు దేదీప్యమానంగా వెళ్ళకూడదు? ధూపదీప నైవేద్యాలు ఎందుకు ఉండకూడదు? మన దేవుళ్ళని మనమే మీరు చెయ్యక్కర్లేదు, మీకు డబ్బు లేదు మీ డిపార్ట్మెంట్లో, మా భక్తులు వస్తారు, చెయ్యొత్తు ఇటుక, ఒక దోసెడు ఇసుక, పిడికెడి సిమెంట్ అనే ఒక నినాదంతో మేము స్టార్ట్ చేసాం క్యాంపెయిన్. మా గుళ్ళు మేము కట్టుకుంటాం, మా భక్తులు వస్తారు అని. ఇక్కడ ఏమవుతుందంటే మిత్రులారా, when we talk about government, we have to also understand they are just a stakeholder. ఒక స్టేక్ హోల్డర్ మాత్రమే. ఈ సొసైటీ సభ్యంగా నడవాలి అంటే అందులో మల్టీ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ఉండాలి.